అందరికి నమస్కారం. 17 సంవత్సరాల తర్వాత మళ్ళీ మన ఐసీసీ ట్రోఫీ మన చేతికి వచ్చింది, టీ20 వరల్డ్ కప్. అయితే ఇక్కడ ఈ టీ20 వరల్డ్ కప్లో మనం చెప్పుకోవాల్సింది ఒక నలుగురు వ్యక్తుల గురించి. సో వాళ్ళలో ఫస్ట్ రాహుల్ ద్రావిడ్ గురించి చెప్పుకోవాలా, దాని తర్వాత రోహిత్ శర్మ గురించి చెప్పాలా, దాని తర్వాత విరాట్ కోహ్లీ గురించి చెప్పాలా, దాని తర్వాత బుమ్రా లాంటి బౌలర్ గురించి చెప్పాలా ఈ వీడియోలో. అయితే ఎందుకంటే రాహుల్ ద్రావిడ్ గురించి ఎందుకు మాట్లాడాలి అంటే, మనం ఇప్పుడు టీ20 వరల్డ్ కప్పే చూస్తున్నాం. మనం ఫస్ట్ టీ20 వరల్డ్ కప్ 2007 టీ20 వరల్డ్ కప్ కంటే ముందు చూసుకున్నట్టయితే అప్పుడు మన ఇండియా పరిస్థితి వేరు. 2006లో ఛాంపియన్స్ ట్రోఫీలో మన వాళ్ళు గ్రూప్ స్టేజ్లో వచ్చారు. దాని తర్వాత 2004లో కూడా గ్రూప్ స్టేజ్లో వచ్చారు. దాని తర్వాత 2007 ఓడిఐ వరల్డ్ కప్లో కూడా గ్రూప్ స్టేజ్కి వచ్చారు. ఇంకా దారుణం ఏంటంటే బంగ్లాదేశ్ లాంటి టీం మీద కూడా గ్రూప్ స్టేజ్లో దాటకుండా వాళ్ళ మీద కూడా ఓడిపోయి వెనక్కి రావాల్సి వచ్చింది. కేవలం 196 రన్స్ మాత్రమే చేసాం వాళ్ళ మీద. సో దాని తర్వాత ఓన్లీ బెర్ముడా మీద మాత్రమే గెలిచి మన వాళ్ళు ఇంటికి రావాల్సి వచ్చింది. సో అయితే దాని తర్వాత రాహుల్ ద్రావిడ్ ఒక నిర్ణయం అయితే తీసుకున్నాడు. సో నేను ఈ టీంకి అయితే నేను సరిగ్గా కెప్టెన్సీ చేయలేకపోయానని చెప్పేసి తను కెప్టెన్సీ బాధ్యతలను కూడా పక్కన పెట్టేసి ఓన్లీ ప్లేయర్గా కొనసాగాడు దాని తర్వాత. సో అలాంటి అది కూడా మనకి జరిగింది ఎక్కడో కాదు, ఇదే వెస్టిండీస్ గడ్డ మీద. సో అలాంటి వెస్టిండీస్ గడ్డ మీదే మన రాహుల్ ద్రావిడ్ చూసుకుంటే అక్కడ కెప్టెన్సీని వదిలేసి అవమానం భరించలేక కెప్టెన్సీ వదిలేశాడు. సో దాని తర్వాత అదే వెస్టిండీస్ గడ్డ మీద ఇప్పుడు కోచ్గా తనకు గెలవటం జరిగింది. సో అయితే దీనికంటే ముందు మనం టీ20 వరల్డ్ కప్ కంటే ముందు చూసుకున్నట్టయితే మనం ఈ టీ20 వరల్డ్ కప్ గెలవడానికి మొత్తం 14 ఐసీసీ ట్రోఫీస్ తర్వాత మనకి ఈ టీ20 వరల్డ్ కప్ మళ్ళీ మన చేతికి వచ్చింది. సో అంతకుముందు చూసుకున్నట్టయితే 11 ఐసీసీ ట్రోఫీస్ తర్వాత మనకి 2007లో టీ20 వరల్డ్ కప్ రావడం జరిగింది. సో అయితే దీనికి వెనకమాల మనకి రాహుల్ ద్రావిడ్ కృషి ఎంతో ఉంది. ఎందుకంటే అంతకుముందు టీంలో చూసుకున్నా కానీ ది వరల్డ్స్ బెస్ట్ బ్యాట్స్మెన్స్ లిస్ట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ బ్యాట్స్మెన్ మనకి రాహుల్ ద్రావిడ్ కనిపిస్తాడు. సో ఎందుకంటే తను ఎప్పుడైనా సరే క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు టీంని తను చివరి వరకు ఆడి కూడా మ్యాచ్ గెలిపించిన సందర్భాలు చాలా ఉండే. సో అదేవిధంగా తన పడిన కృషికి తను కెప్టెన్గా ఉన్నప్పుడైతే ఎటువంటి తనకు సక్సెస్ రాలేదు. కానీ ఇప్పుడు చూసుకున్నట్టయితే మంచి సక్సెస్ అయితే మన ఇండియన్ టీం ప్లేయర్స్ అయితే రాహుల్ ద్రావిడ్కి మంచి సక్సెస్ను అందించి తనకైతే సెండ్ ఆఫ్ ఇచ్చారు నిన్న. సో అయితే దీని తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది రోహిత్ శర్మ. ఎందుకంటే రోహిత్ శర్మ వ్యక్తిత్వం కనుక మనం చూసుకున్నట్టయితే ఇండియా టీం ఎవరైనా సరే ఫస్ట్ తన గురించి ఆలోచిస్తారు, తర్వాత కంట్రీ గురించి ఆలోచిస్తారు. కానీ రోహిత్ శర్మ విషయంకి వస్తే మనం ఎప్పుడైతే 2011 వరల్డ్ కప్లో కూడా తన తీసుకోలేదు ఓడిఐ వరల్డ్ కప్లో. సో అప్పుడు ఒక భావోద్వేగానికి గురయ్యాడు. ఎందుకంటే నా దేశానికి నేను ఇలాంటి ఓడిఐ వరల్డ్ కప్లో నేను ప్రాతినిధ్యం వహించలేకపోతున్నాను అని చెప్పేసి, దాంతోపాటు ఒక ప్లేయర్గా కూడా ఉండలేకపోతున్నాను అని చెప్పేసి అప్పుడు భావోద్వేగానికి గురయ్యాడు. సో దాని తర్వాత 2013 ఛాంపియన్స్ ట్రోఫీ అప్ ది ఆర్డర్ ప్రమోట్ చేశారు. సో దాని తర్వాత చూసుకున్నట్టయితే మళ్ళీ ఏ మ్యాచ్ చూసుకున్నా కానీ అప్ ది ఆర్డర్ రావడం జరిగింది. సో దాని తర్వాత 2014లో మనం రన్నరప్గా నిలిచాం. దాని తర్వాత 2016, దాని తర్వాత 2017లో పాకిస్తాన్ మీద ఓడిపోయాం. దాని తర్వాత 2 సార్లు టెస్ట్ ఛాంపియన్షిప్ ఓడిపోయాం. సో దాని తర్వాత మళ్ళీ మనం 2019 వరల్డ్ కప్లో ఓడిపోయాం. 2019 వరల్డ్ కప్లో ఓడిపోయిన తర్వాత రోహిత్ శర్మ అప్పుడు 2019 వరల్డ్ కప్లో మొత్తం 5 సెంచరీస్ చేశాడు. 5 సెంచరీస్ చేసిన తర్వాత ఏ బ్యాట్స్మెన్ అయినా సరే నా రోల్ నేను నిర్వర్తించానని ఎవరైనా సరే టీంతో పాటు ఉంటారు. కానీ రోహిత్ శర్మ చూసుకున్నట్టయితే 5 సెంచరీస్ చేసినా కూడా నా టీం గెలవలేదు, నా ఇండియా టీం గెలవలేదు, నా కంట్రీ గెలవలేదు అని చెప్పేసి తను ఛార్జెస్ పెట్టుకొని ఇండియాకి వచ్చేసాడు ఇంగ్లాండ్ నుంచి. సో అలా ఏ ప్లేయర్ కూడా ఇప్పటివరకు వచ్చిన దాఖలాలు లేవు. అంటే తనకి దీన్ని బట్టి మనం ఒకటే అర్థం చేసుకోవాలి, రోహిత్ శర్మకి ఏదైనా సరే ఫస్ట్ టీం ఇండియా ముఖ్యం, దాని తర్వాత కంట్రీ ముఖ్యం, కంట్రీ తర్వాతే తను అని చెప్పేసి ఎప్పుడు తను ఫీల్ అయ్యే వ్యక్తులు రోహిత్ శర్మ ఒకడని అయితే చెప్పాలి. సో దాని తర్వాత అది ఓడిపోయాం. సో అక్కడ కన్నీళ్ళు పెట్టుకొని కూడా తను వెనక్కి రావడం జరిగింది. అదంతా మనకి ఇప్పటికి కూడా విజువల్స్ ఉంటాయి. సో దాని తర్వాత మనం 2019 ఓడిఐ వరల్డ్ కప్ అయిపోయిన తర్వాత 2021లో మనం ఈసారన్నా నెగ్గుతామని చెప్పేసి మళ్ళీ వెళ్ళటం జరిగింది. సో దాంట్లో కూడా మన వాళ్ళు పాకిస్తాన్ చేతిలో, దాని తర్వాత న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయి మళ్ళీ వెనక్కి రావడం జరిగింది. అప్పుడు కూడా గ్రూప్ స్టేజ్లోనే మన వాళ్ళు వెనక్కి వచ్చారు. సో దాని తర్వాత 2022 వరల్డ్ కప్ అప్పుడైనా సరే మన వాళ్ళు గెలుస్తారేమో అని చెప్పేసి ఒక నమ్మకంతో వెళ్ళాం. కానీ అప్పుడు కూడా మళ్ళీ వెనక్కి వచ్చేసాం.
సెమీఫైనల్లో ఓడిపోయి ఇంగ్లాండ్ మీద ఒక్క వికెట్ కూడా పడకుండా వాళ్ళు మనల్ని ఓడిచ్చేశారు. సో దాని తర్వాత దాన్ని కూడా రివెంజ్ తీసుకున్నాం ఇప్పుడు. సో దాని తర్వాత 2023 ఓడిఐ వరల్డ్ కప్లో అయినా సరే ఈసారైనా మనం గెలవాలని చెప్పేసి ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఫైనల్కి వెళ్ళాం. సో అక్కడ కూడా మనకు ఒక ఎదురు దెబ్బ తగిలింది ఆస్ట్రేలియా రూపంలో. సో ఈసారి ఎలాగైతే మనకు 2022లో మనకి ఇంగ్లాండ్ చేతిలో ఎట్టయితే ఓడిపోయాం, దాని తర్వాత 2023లో మనం ఓడిఐ వరల్డ్ కప్ వీళ్ళ మీద ఆస్ట్రేలియా మీద ఎలా అయితే ఓడిపోయాం, సో ఈసారి ఎలాగైనా సరే మన వాళ్ళు గెలవాలి అని చెప్పేసి వాళ్ళకి రివెంజ్ తీర్చుకోవాలని చెప్పేసి రోహిత్ శర్మ మళ్ళీ వెళ్ళటం జరిగింది ఈసారి. సో రోహిత్ శర్మ చూసుకున్నట్టయితే ప్రతిసారి 2023 వరల్డ్ కప్ చూసుకున్నా, లేదంటే 2022 మన T20 వరల్డ్ కప్లో చూసుకున్న ప్రతిసారి వాళ్ళు ఎంతో భావోద్వేగానికైతే గురయ్యారు ఓడిపోయిన ప్రతిసారి కూడా. ఎందుకంటే వాళ్ళకి ఫస్ట్ టీమ్ ఇండియా గెలవాలి, గెలవటమే మాకు కావాల్సింది ఫస్ట్ అని చెప్పేసి. సో రోహిత్ శర్మ అయినా సరే, విరాట్ కోహ్లీ అయినా సరే, వీళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇండియా టీం గెలవని ప్రతిసారి మనం చూడవచ్చు వాళ్ళ విజువల్స్. ప్రతి ఒక్కరు కూడా భావోద్వేగానికి గురైన సందర్భాలు ఉన్నాయి. సో దాని తర్వాత నిన్న T20 వరల్డ్ కప్లో మనం గెలిచిన తర్వాత మీరు చూసుంటారు చాలా విజువల్స్. రోహిత్ శర్మ కింద పడి కొట్టడం, దాని తర్వాత అక్కడ మన కరేబియన్లో ఎలాగైతే 2007 ఓడిఐ వరల్డ్ కప్లో రాహుల్ ద్రావిడ్ కెప్టెన్సీలో ఈ ఘట్టం మీద మనం ఓడిపోయి ఎలా అయితే తలదించుకొని వచ్చేసామో అదే ఘట్టం మీద మళ్ళీ మనం జెండా స్థాపించాలని చెప్పేసి అక్కడ జెండా పాతి మరీ వచ్చాడు నిన్న రోహిత్ శర్మ. సో ఆ విజువల్స్ని చూస్తే మనకు అర్థమైంది రోహిత్ శర్మకి ఎంత కంట్రీ మీద ఎంత మమకారం ఉందని చెప్పేసి. సో దాని తర్వాత మనం చూసుకున్నట్టయితే అక్కడున్న మట్టి కూడా తన నోట్లో వేసుకోవడం మనం విజువల్స్ కూడా చూసాం. సో దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఈ T20 వరల్డ్ కప్తో పాటు ఆ మట్టి కూడా తనతో పాటు ఉండిపోవాలని చెప్పేసి. సో తను ఆ మట్టి గడ్డలను కూడా తన నోట్లో వేసుకొని, సో ఆ విజువల్స్ కూడా మనం చూసాం. సో ఆ విజువల్స్ మొత్తం చూసిన తర్వాత మనకు ఒకటే అర్థమవుతుంది, సో రోహిత్ శర్మకి తన కంట్రీ అంటే ఎంత ఇష్టం, ఎంత మమకారం అని చెప్పేసి. సో దాని తర్వాత మనం చెప్పుకోవాల్సింది విరాట్ కోహ్లీ. సో ఎప్పుడైనా సరే విరాట్ కోహ్లీ గురించి మనందరికీ తెలిసిందే. సో విరాట్ కోహ్లీ బ్యాటింగ్లో ఉన్నాడంటే నిన్న మ్యాచ్లో చూసుకున్నట్టయితే విరాట్ కోహ్లీ ఆడింది చాలామంది తప్పు పడుతున్నారు. కానీ ఎవరైనా సరే ఒక ఎక్స్పీరియన్స్ ప్లేయర్ ఉన్నాడు అంటే విరాట్ కోహ్లీ చేసింది 100% కరెక్ట్ అని అయితే ప్రతి ఒక్కరు అంటారు. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ 3 వికెట్స్ కోల్పోయాం మనం. ఫస్ట్లో రోహిత్ శర్మ వికెట్ కోల్పోయాం, దాని తర్వాత రిషబ్ పంత్ వికెట్ కోల్పోయాం, సూర్య వికెట్ కోల్పోయాం. అదే టైంలో విరాట్ కోహ్లీ వికెట్ కూడా కోల్పోయినట్టయితే ఖచ్చితంగా 2023 ఓడిఐ వరల్డ్ కప్ రిపీట్ అయ్యే ఉండేది. ఎందుకంటే విరాట్ కోహ్లీ అక్కడ స్లో ఇన్నింగ్స్ ఆడి వికెట్ నిలబెట్టడం వల్లే దాని తర్వాత ఆపోజిట్లో ఉన్న అక్షర్ పటేల్ కొంచెం ఈజీగా ఆడగలిగాడు, దాని తర్వాత శివన్ డూబే ఈజీగా ఆడగలిగాడు. సో అక్షర్ పటేల్ 47 రన్స్ చేయడానికి, దాని తర్వాత శివన్ డూబే 27 రన్స్ చేయగలిగాడు అంటే అంత ఈజీగా చేయగలిగారంటే ఒక ఇటువైపు విరాట్ కోహ్లీ ఉన్నాడు అనే ఒక భరోసా వల్లే వాళ్ళిద్దరూ అంత స్కోర్ చేయగలిగారు అనేది వాస్తవం ఇది. సో దాని తర్వాత విరాట్ కోహ్లీ చూసుకున్నట్టయితే 50 రన్స్ ఎప్పుడైతే స్కోర్ చేశాడో, సో దాని తర్వాత ఎప్పుడైతే చివరి డెత్ ఓవర్స్కి వచ్చిందో దాని తర్వాత హిట్టింగ్ మొదలుపెట్టాడు. అదంతా మీరు చూసి ఉంటారు. సో ఒక ఎక్స్పీరియన్స్ ప్లేయర్, ఎవరైనా ఒక అనుభవజ్ఞులైన ప్లేయర్ చేయాల్సింది కూడా అదే. నిన్న చేసింది కూడా విరాట్ కోహ్లీ అదే. సో చాలామంది ట్రోల్స్ చేయొచ్చు, సో తను ఒక టెస్ట్ బ్యాటింగ్ ఆడారు అని చెప్పేసి, కానీ అది 100% రాంగ్ అనేది నేనైతే ప్రూవ్ చేస్తాను. ఎందుకంటే ఒక ఎక్స్పీరియన్స్ ప్లేయరు ఎప్పుడైనా సరే నేను అండగా ఉంటానని చెప్పేసి, సో ఎలాగైతే ధోని న్యూజిలాండ్ మీద 2019 వరల్డ్ కప్లో జడేజా అటువైపు కొడుతుంటే ధోని ఎలాగైతే సింగిల్ తీసి స్లోగా మ్యాచ్ తీసుకెళ్ళాడో, సో అదేవిధంగా నిన్న ధోని ఎలాగైతే తన స్టైల్నే నిన్న కోహ్లీ కూడా మ్యానిపులేట్ చేశాడని చెప్పాలి. సో ఒకవేళ కోహ్లీ కనుక అగ్రెసివ్గా ఆడి ఫస్ట్లోనే అవుట్ అయినట్టయితే ఖచ్చితంగా మనం నిన్న ప్రతి ఒక్కరు సంబరాలు చేసుకున్నారు. కానీ ఆ సంబరాల బదులు నిన్న ఎవరింట్లో వాళ్ళు కూర్చొని ఏడుస్తూ ఉండే పరిస్థితి అయితే ఖచ్చితంగా వచ్చేది కోహ్లీ కనుక ఆ ఇన్నింగ్స్ ఆడకపోతే. సో దాని తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది కోహ్లీ 2019 వరల్డ్ కప్లో మనం చూసాం. సో ఎప్పుడైనా సరే టీం గెలుస్తుంది అంటే కోహ్లీ ముఖంలో ఆనందాన్ని కూడా మనం ఎవరూ చూడలేం. సో దాని తర్వాత టీం ఓడిపోతుందంటే కోహ్లీలోని బాధ కూడా మనం ఎవరూ చూడలేని విధంగా ఉండిద్ది. సో నిన్న జరిగింది కూడా అదే. సో కాబట్టి దాని తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది ఒకే ఒక బౌలర్. సో అది కూడా జస్ప్రీత్ బుమ్రా. ఎందుకంటే బుమ్రా లాంటి ఒక యాక్యురేట్ బౌలర్, సో బౌలింగ్ మెషిన్ కూడా ఇలాగ పనిచేసిద్దా, అసలు ఇలాగ బౌలింగ్ వేసిద్దా అనే ఒక డౌట్ కూడా క్రియేట్ చేసే ఒక పెద్ద బౌలర్ మనకి బుమ్రా. ఎందుకంటే మీరు ఎలాంటి పెద్ద బ్యాట్స్మెన్ అయినా తీసుకురండి, సో లాస్ట్ ఓవర్లో ఒక 3-4 రన్స్ చేయాలి అన్నా కానీ బుమ్రా కనుక అక్కడ ఉంటే ఖచ్చితంగా మ్యాచ్ గెలిసిద్ది అని ప్రతి ఒక్క ఇండియన్కి ఖచ్చితంగా నమ్మకం
నమ్మకం ఉండే బౌలర్ జస్ప్రీత్ బుమ్రా. నిన్న చేసింది కూడా అదే బుమ్రా. సో ఎప్పుడైతే మనకి 15th ఓవర్ మనకి రన్స్ ఎక్కువ వచ్చినాయో, అక్షర్ పటేల్ బౌలింగ్లో 24 రన్స్ వచ్చిన తర్వాత మనకి బుమ్రాని తీసుకొచ్చాడు. ఎందుకంటే బుమ్రా ఆ ఓవర్లో ఇచ్చిన స్కోర్ చూస్తే అందరికీ మైండ్ బ్లాక్ అయిపోయింది. సో బుమ్రా ఓవర్ ఒకటి టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి. సో దాని తర్వాత మనకి 16th ఓవర్ వేసిన తర్వాత మళ్ళీ 18th ఓవర్ వచ్చాడు. 18th ఓవర్లో మనకి కేవలం 2 రన్స్ మాత్రం ఇచ్చాడు. దాని ముందు 16th ఓవర్లో ఓన్లీ 4 రన్స్ మాత్రం ఇచ్చాడు. సో ఆ 2 ఓవర్లో చాలుగా మనకి బుమ్రా ఎంత ఇంపాక్ట్ చూపించాడని చెప్పడానికి. సో అయితే ఇలాంటి బౌలర్ మన ఇండియాకి దొరకటం అనేది చాలా ఇండియా చేసుకున్న అదృష్టం అని అయితే భావించాలి. కానీ మనం బుమ్రాలో ఒకటి నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైనా సరే మన ఇండియా టీం ఓడిపోయినా కానీ గెలిచినా కానీ తన నుంచి ఎటువంటి ఎమోషన్ కూడా బయటకు మనకు చూపించలేదు. కానీ తను నిన్న చెప్పడం జరిగింది, నేను ఎమోషన్స్ బయటకు చూపించలేకపోయినా సరే నా లోపల అయితే చాలా ఎమోషన్స్ ఉన్నాయి అని అయితే చెప్పడం జరిగింది. సో వీళ్ళందరికీ మెయిన్గా చెప్పాలంటే ప్రతి ఒక్కరికి నిన్న మనం యూతప్ప చూసుకున్నా, లేదంటే అశ్విన్ చూసుకున్నా, వీళ్ళందరూ కూడా, లేదంటే హార్దిక్ పాండ్యా ది మెయిన్ గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు హార్దిక్ పాండ్యాని. ఎందుకంటే హార్దిక్ పాండ్యా వేసిన ఓవర్స్ చాలా కీలకం. ఎందుకంటే క్లాస్ అన్న కనుక తను వేసిన 17th ఓవర్లో అవుట్ చేయకపోయినట్టయితే, మళ్ళీ దాని తర్వాత తను వేసిన 20th ఓవర్లో మెల్లర్ని కనుక అవుట్ చేయకపోయినట్టయితే ఖచ్చితంగా మ్యాచ్ వాళ్ళు తీసుకెళ్ళిపోయేవాళ్ళు. సో మెయిన్ రీజన్ ఎవరు, ఈ ఓడిఐ వరల్డ్ కప్కి ఈ T20 వరల్డ్ కప్ రావడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ హార్దిక్ పాండ్యా అని అయితే చెప్పాలి. ఇదే హార్దిక్ పాండ్యాని మనం ఐపీఎల్లో ట్రోల్ చేసాం, ఎంతో దారుణంగా తనని ట్రోల్ చేయడం జరిగింది. అయినా సరే అలాంటివి ఏమి పట్టించుకోకుండా ఈరోజు మన ఇండియా టీంకి ఇంత గొప్ప విజయాన్ని అయితే అందించాడు. సో ఈ ట్రోల్స్ చూస్తుంటే మనకి ఎలాగైతే MS ధోని 2007 ఓడిఐ వరల్డ్ కప్ మనం లాస్ అయినప్పుడు MS ధోని ఇంటి మీద ప్లకార్డులు కాల్చడం, వాళ్ళ ఇంటిని ధ్వంసం చేయడం, దాని తర్వాత వీరేంద్ర సెహ్వాగ్ని వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళనీయకుండా పోలీసు కాపలాగా పెట్టి ఒక రోజల్లా నైట్ మొత్తం పోలీస్ స్టేషన్లో స్టే చేసి, సో దాని తర్వాత పోలీసుల సహాయంతో ఇంటికి వెళ్ళాల్సి వచ్చిందో అంత దారుణంగా మనకి ఇక్కడ హార్దిక్ పాండ్యాని అయితే ట్రీట్ చేయడం జరిగింది ఈ ఐపీఎల్లో. సో అదే హార్దిక్ పాండ్యా ఈరోజు మనకి T20 వరల్డ్ కప్ అందించడంలో కీలక పాత్ర వహించాడు. సో దాని తర్వాత ఆ రోజు ఎలాగైతే MS ధోని మనకి ఆ T20 వరల్డ్ కప్ రావడానికి ఒక కీలక పాత్ర పోషించాడో, సో ఇక్కడ హార్దిక్ పాండ్యా కూడా అదే పాత్ర అయితే ఈరోజు పోషించడం జరిగింది. సో అయితే ఇంకా ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఇంకో విషయం ఏంటంటే, సూర్యకుమార్ యాదవ్ క్యాచ్ అని చెప్పాలి. సో సూర్య కనుక అలాంటి పరిస్థితుల్లో ఆ క్యాచ్ కనుక పట్టుకోపోయినట్టయితే మిల్లర్ ది బెస్ట్ ఫినిషర్ ఇన్ ద వరల్డ్, వన్ ఆఫ్ ద బెస్ట్ ఫినిషర్ ఇన్ ద వరల్డ్ మిల్లర్ మనకి. సో అటువంటి మిల్లర్ క్యాచ్ కనుక పట్టుకోపోయినట్టయితే ఆ స్టేజ్లో ఖచ్చితంగా మ్యాచ్ వాళ్ళకల్లి వెళ్ళిపోయేది. సో ఈ పాటికి మనం రోడ్ల మీద నైట్ మనం ఎంజాయ్ చేయటం కాకుండా మనం ఏడుస్తూ కూర్చోవాల్సిన పరిస్థితి అయితే మనకి ఏర్పడేది. సో అయితే ఇప్పుడు మనం మళ్ళీ ఏదేమైనా సరే 17 సంవత్సరాల తర్వాత మళ్ళీ మనకి T20 వరల్డ్ కప్ మన చేతికి వచ్చింది. ఇంకా మనకి మిగిలి ఉంది ICC ఛాంపియన్స్ ట్రోఫీ, అది కూడా నెక్స్ట్ ఇయర్ జరగబోతుంది పాకిస్తాన్లో. సో దానికైతే ఖచ్చితంగా వెళ్తారని నేను అనుకుంటున్నాను మన ఇండియా టీం. సో దాని తర్వాత చూసుకున్నట్టయితే మనకి ఇంకా మిగిలింది ఓడిఐ వరల్డ్ కప్. లాస్ట్ టైం ఎలాగైతే ఫైనల్కి వచ్చి ఓడిపోయాం, ఈసారి ఖచ్చితంగా ఓడిఐ వరల్డ్ కప్ అయితే కొట్టబోతున్నాం. సో అయితే దాని తర్వాత ఇంకొకటి ఏంటి అంటే మనకి టెస్ట్ ఛాంపియన్షిప్. సో మనకి 2 సార్లు మనం రన్నరప్గానే నిలిచాం. ఈసారైనా సరే ఖచ్చితంగా మనం వాళ్ళు టెస్ట్ ఛాంపియన్షిప్ కూడా ఈసారి మనం ఈసారి ఖచ్చితంగా కొడతారని అయితే చెప్పాలి. సో ఇటువంటి ఇంటెన్షన్ కనుక మన వల్ల ఉంటే ఖచ్చితంగా ఈసారి టెస్ట్ ఛాంపియన్షిప్ కొట్టేస్తారు. దాని తర్వాతే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఈరోజు ఎలాగైతే T20 వరల్డ్ కప్ మన వాళ్ళకి అందించి వాళ్ళిద్దరూ రిటైర్మెంట్ ఎలాగైతే ప్రకటించారో, దాని తర్వాత మనకి ఛాంపియన్స్ ట్రోఫీ టెస్ట్ ఛాంపియన్షిప్ కూడా మన వాళ్ళకి అందించి వాళ్ళిద్దరూ టెస్ట్ నుంచి కూడా తొలగిపోతారు అని అయితే నేను అనుకుంటున్నాను. సో అయితే ఆ టెస్ట్ ఛాంపియన్షిప్ కూడా మనకు రావాలి. దాని తర్వాత ఓడిఐ వరల్డ్ కప్ వీళ్ళకి ఎప్పటి నుంచో వీళ్ళిద్దరికి మనం ఓడిఐ వరల్డ్ కప్ కొట్టాలి అని చెప్పేసి వీళ్ళిద్దరు ఎప్పటి నుంచో భావిస్తున్నారు, విరాట్ అలాగే రోహిత్. సో అది కూడా మన సొంతం అవ్వాలని అయితే కోరుకుందాం. సో దాని తర్వాత మనకి ఛాంపియన్షిప్, దాని తర్వాత మనకి ఛాంపియన్స్ ట్రోఫీ చూసుకున్నట్టయితే 2013లో వచ్చింది. అప్పటి నుంచి మనం 2017లో మనం మళ్ళీ ఓడిపోవడం జరిగింది పాకిస్తాన్ మీద. ఈసారి అది కూడా నెక్స్ట్ ఇయర్ ఏదైతే పాకిస్తాన్ మీద మనం ఓడిపోయామో ఈసారి మళ్ళీ అదే పాకిస్తాన్ గడ్డ మీద మళ్ళీ మనం వెళ్ళి అక్కడ నుంచి మన ఛాంపియన్స్ ట్రోఫీ మనం తెచ్చుకోవాలని అయితే కోరుకుందాం.